ఈరోజు హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే కొయ్యటాలకి బాలింత్రాలకి కైమా, ఉల్లిపాయలు, మిరియాల పొడి, కొంచెం వెల్లుల్లిపాయ అల్లము వేసి చేసానండి. ఫ్రై చేసాను. ఇప్పుడు బఠానీలు వేసి, అదే మనకి బుడగల బియ్యం అంటారు, ఇవి దీంట్లో కలుపుతున్నాను. ఇప్పుడు ఇవి ఇక్కడ అరబీ ఐస్ మసిలి అంటారు. కైమా అన్నము ఇది ఫ్రైడ్ రైస్ అన్నంలా కలిపేసాను. ఇప్పుడు పప్పులు వేయించి వేస్తున్నాను. ఇది బాదం పప్పు, ఈ కోడండి బిర్యానీ మసాలా, పెరుగు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం మసాలాని నిమ్మరసం అన్నీ కలిపేసాను. ఈ కోడి ఇప్పుడు ఈ కోడిలో పెడతాను అన్నమాట. చెప్పు కోడి పొట్టలో పెడుతున్నాను. మటన్ వేసి జీడిపప్పు, బాదం పప్పు, బఠానీలు ఫ్రైడ్ రైస్ కింద చేసి ఆల్రెడీ మాట్లాడుతుందా పెడుతున్నానండి కోడిలోని. దీని ఇప్పుడు సూదట్టి దీని పొట్ట నిండా పెట్టాక సూదట్టి కుట్టేయాలి. ఇది కుట్టేసి ఓవెన్లో పెడతాము. స్పూన్ చేప సుభాష్ని బెస్ బెస్ కదా అయిపోయింది. ఇంకా అయిపోయింది. సరే ఒకసారి ఆపి అన్నమయ్య లోన్ పెట్టేసాం కదా. ఇప్పుడు సూదట్టుని ఇలా కుట్టాలి. ఇలా కుట్టి ఓవెన్లో పెడతాను. మళ్ళీ ఇది కాలేక చూపించాను. సరే, ఇప్పుడు దీన్ని ఇలా ఓవెన్లో పెడతామండి. ఓవెన్లోంచి రెడీ అయ్యాక మళ్ళీ మీకు చూపించాను. అది కోడి చూడండి ఎలాగా ఓవెన్లో కాలుతుందో. ఫ్రైడ్ రైస్ లాగా మటన్ కైమా వేసి వండేసాను కదా, బఠానీలు వేసి దానిపైన ఇక కోడి ఇలా కాలింది. ఈ కోడి వేస్తున్నాను. మన ఇండియాలో ఏమంటారా మీకు కోడినా? తన్నూరా? కోడిని ఏమంటారు కాల్చింది మనకే? చికెన్ ఇలా కాల్చింది. తందూరి చికెన్. ఈరోజు మేమండి తందూరి చికెన్ చేసామండి కొయ్యట వాళ్ళకి. సరే అండి, ఇక కోడి ఇలా ఉన్నది. ఫస్ట్ నుంచి చూపించాము. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సరే అండి, కామెంట్ చేసుకోండి ఎలా ఉన్నది ఏంటో మీరు కామెంట్ పెట్టండి. సరేనా? ఓకే అండి, బాయ్ అండి. మీ అందరికీ బాయ్ బాయ్ అండి.